హైదరాబాద్ మధురా నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఫైనాన్స్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. అయితే షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ మధురా నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఫైనాన్స్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. అయితే షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, మధురా నగర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అప్డేట్స్ ఏంటి? శిరీష, మధురా నగర్లో ఉన్నటువంటి వెంగళరావు నగర్లో అయితే కొద్దిసేపటి క్రితం ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. మనం ప్రస్తుతం ఫైర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి స్థలంలోనే ఉన్నాం. ఒకసారి మనం గమనించినట్లయితే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి భవనంలో 2వ అంతస్తులో అయితే వింధ్యా బులియన్ గోల్డ్ ట్రేడింగ్ కంపెనీలో అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లయితే ఇటు ఫైర్ అధికారులతో పాటు ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తా ఉన్నారు. సాయంత్రం 7:30 గంటల సమయంలో అయితే ఇటు ఏసీ ద్వారా వచ్చినటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగా అయితే కార్యాలయం మొత్తం కూడా మంటలు వ్యాపించాయని అయితే చెప్తా ఉన్నారు. సో ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో అయితే కార్యాలయంలోనే 10 మంది వరకు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో క్షణాలలో ఒకసారిగా మంటలు వ్యాపించడంతో పాటు షార్ట్ సర్క్యూట్ జరగడంతో అయితే ఒకసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ క్రమంలోనే అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా భయంతో కిందికి పరుగులు తీసుకుని రావడం జరిగింది. సో వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అయితే ఇక్కడ సనత్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాలకు చెందినటువంటి 3 ప్రాంతాల ఫైర్ ఇంజిన్స్ కూడా ఇక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఒకసారి భవనాన్ని కనుక గమనించినట్లయితే 2వ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. కానీ ఇక్కడ ఈ బిల్డింగ్ ఉన్నటువంటి స్ట్రక్చర్ ప్రకారం చూసినట్లయితే ఎక్కడి నుంచి కూడా రెస్క్యూ చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో భవనం వెనక భాగంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ నుంచి అయితే వాటర్ను కూడా ఇక్కడ అధికారులు వాటర్ను కొట్టి అయితే ఒక బిల్డింగ్ ను సేవ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో చూడవచ్చు వెనకనే దీనికి ఆనుకొని ఉన్నటువంటి భవనం నుంచి అయితే ఇటు ఈ యొక్క ఫైర్ ఇంజిన్ కి సంబంధించినటువంటి పైప్ లైన్స్ తీసుకువెళ్లి అక్కడి నుంచి మొత్తం వాటర్ను కూడా ఇటు స్ప్లింకింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ప్రస్తుతం 2nd ఫ్లోర్లో అయితే ఇటు ఆ కార్యాలయం ఉన్న క్రమంలో కార్యాలయంలో ఏసీలు, అదేవిధంగా కంప్యూటర్లు, కొన్ని రికార్డ్స్ కూడా తగలబడిపోయినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. సో మంటలను అదుపు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఇటు ఫైర్ సిబ్బందితో పాటు హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ రంగంలోకి దిగి అయితే సహాయక చర్యల్లో పాల్గొంటా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఫైర్ శాఖకు సంబంధించినటువంటి ఏడీఫో ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఫైర్ జరిగినట్లు ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది, అసలు ఏ విధంగా ఫైర్ జరిగింది? 8:45 వచ్చిందండి మాకు కాల్. ఇమీడియట్గా మేము సనత్ నగర్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ 5 స్టేషన్స్ నుంచి టర్న్అవుట్ చేశాము. తర్వాత ఇది ఏసీ ఒక బ్లాస్ట్ అయినట్లు, ఏసీలో బ్లాస్ట్ అయ్యి అక్కడ ఫైర్ అయినట్లు మేము ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. అక్కడి నుంచే ఫైర్ అయ్యి ఇమీడియట్గా ఒక 45 మినిట్స్లో మేము కంట్రోల్ చేయడం జరిగింది. సార్, గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ అంటున్నారు, అందులో ఎంప్లాయీస్కి ఏమైనా ప్రమాదం జరిగిందా? అసలు అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇది గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ కాదండి, ఇది ఓన్లీ ప్రీ ప్రమోషనల్ స్టూడియో. ఇది దాంట్లో ప్రీ వెడ్డింగ్స్ సంబంధించిన ఆ స్టూడియో సామాన్ అవి ఉన్నాయి. గోల్డ్కి సంబంధించిన అయితే ఏం లేవండి దాంట్లో. సో మొత్తంగా ఇది పరిస్థితి చూసినట్లయితే ఇక్కడ మంటలు వ్యాపించాయి. అనంతరం కూడా ఇక్కడ మనం చూడవచ్చు రోడ్డుపై మొత్తం కూడా రోడ్డును బ్లాక్ చేసి ఇక్కడికి వచ్చేటువంటి ఫైర్ ఇంజన్స్ అయితే వాటర్ మొత్తాన్ని కూడా ఇటు పుల్లింగ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. సో ఇటు ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే, ఏసీలో ఉన్నటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని అయితే అధికారులు చెప్తా ఉన్నారు. సో 2వ అంతస్తులో మంటలు వ్యాపించడంతో అయితే ఒకసారిగా అందులో ఉన్న సిబ్బంది మొత్తం కూడా బయటికి పరుగులు తీసుకుంటూ రావడం జరిగింది. అంతేకాకుండా మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు ప్రాంతం మొత్తాన్ని కూడా, ఎందుకంటే ఇటు వెంగళరావు నగర్, ఇటు ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా అధికారులు నిలిపివేయడం జరిగింది. రోడ్ బ్లాక్ చేసి కూడా ఇటు హైడ్రా వాహనాలతో పాటు అదేవిధంగా అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి
ఫైర్ ఇంజన్స్ అదేవిధంగా టెండర్ వెహికల్స్ అన్నింటినీ కూడా రంగంలోకి దింపి అధికారులు సుమారు గంటన్నర నుంచి అయితే మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో కార్యాలయం కావడంతో అయితే ఒకసారిగా ఇటు పొగలు మంటలు వస్తున్న క్రమంలో పొగలను కూడా అదుపు చేస్తూ అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి వెంగళరావు నగర్లో అయితే కొనసాగుతుంది. సో ఈ క్రమంలోనే ఇందులో అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం లేకపోగా ఇటు కార్యాలయానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ కంప్యూటర్స్ ఏసీలు అన్నీ కూడా తగలబడడం కారణంగానే మంటలతో పాటు ఇటు పొగలు కూడా వ్యాపించినట్లయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.